అబ్బా ఏముందమ్మా, సూపర్ టేస్ట్ అండి. పాయసం, వైట్ పాయసం సూపర్ అదిరిపోయింది. చింత చిగురు పప్పు, ఇంకా ఆవకాయ, అందులోకి వేడివేడి రైస్, నెయ్యి వేసుకొని మనం గుమ్మడికాయలు కాదు, గుమ్మడి వడియాలు, పిండి వడియాలు, సల్ల మిరపకాయలు నంజుకు తింటుంటే ఉందే వేరే లెవెల్ అండి. చక్కగా దీని ఫుల్ వీడియో అస్సలు స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి మీరు కూడా ట్రై చేయండి తప్పకుండా. ప్లీజ్ నన్ను సపోర్ట్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ట్యాప్ చేసి ఆల్ అని కూడా నొక్కితే అప్పుడే నేను పెట్టిన వీడియోసే మీకు నోటిఫికేషన్ అయ్యి వస్తూ ఉంటాయి. ఇలాంటి మంచి మంచి వంటలు ఎన్నో మీరు చూసేయచ్చు. ఇంకా వెరైటీస్ అడగండి, ఇంకా చేసి చూపిస్తూ ఉంటాను. సరేనా ఫ్రెండ్స్, నన్ను మాత్రం సపోర్ట్ చేయకుండా ఉండకండి. అందరూ సపోర్ట్ చేయమని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరూ కమెంట్ చేసి చూసిన వాళ్ళందరూ తప్పకుండా లైక్ ఇవ్వండి. సరేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. మా రైస్ కొలతలే చెప్పచ్చు కదమ్మా. చెప్తానమ్మా. ఇప్పుడు ఈ గ్లాస్ తోటి 2 గ్లాసులు రైస్ తీసుకున్నాను. దాంట్లోకి ఇప్పుడు శుభ్రంగా 2 సార్లు కడిగేసుకున్నాను క్లీన్ గా. దీంతో 1 గ్లాస్ కి 2 గ్లాసులు చొప్పున నీళ్ళు వాటర్ వేస్తాను. సరేనా? ఓకే, ఇప్పుడు 4 గ్లాసెస్ 4 వేస్తాను. కానీ మనం ఆల్రెడీ కడిగి పెట్టుకున్నాం దాకా కదా, అందులో కొంచెం వాటర్ ఉంటది కాబట్టి కొంచెం తక్కువ తీసుకున్నా పర్వాలేదు. బాగా పొదునుగా రావాలనుకున్న వాళ్ళు, లేదంటే కరెక్ట్గా 4 వేసుకున్నా పర్వాలేదు. అర్థమైందా? మనం అది 4 పర్ఫెక్ట్గా వేసుకుంటాం, కరెక్ట్గా వేసుకుంటాము. నేను 4 వేసేసాను. ఇప్పుడు విజిల్ వేస్తా. సగ్గుబియ్యం పాయసం చేసుకుందాం. సగ్గుబియ్యం పాయసంలోకి ఇదిగో 3 గుప్పుళ్ళు సగ్గుబియ్యం తీసుకున్నాను. ఒకే ఒక గుప్పుడు మాత్రం బియ్యం తీసుకున్నాను. శుభ్రంగా 2 టైమ్స్ కడిగేసుకోవాలి. సరే, ఆల్రెడీ కడుక్కున్నానమ్మా. ఇప్పుడు రెండోసారి ఇదిగోమ్మా 2 టైమ్స్ కడిగేసుకున్నాను. ఇప్పుడు వాటర్ వేస్తున్నాను. 2 గ్లాసులు వేసేది. ఓకే మా, ఈరోజు లంచ్లోకి ఏం చేస్తున్నావు? పప్పు చింత చిగురు సూపర్గా ఉంటుంది, చాలా చాలా బాగుంటుంది. లంచ్లోకి పప్పు చింత చిగురు, వేడి వేడి రైస్, ఇంకా కొంచెం పక్కన ఆవకాయ వేసుకొని ఇంత నెయ్యి తగిలించామంటే అదిరిపోతుంది. అంతే, సూపర్ గా ఉంటది. సింసిగుట్టు ఎంత ఫ్రెష్ గా ఉందో, చాలా చాలా బాగుంది. చెట్టు నుంచి నేనే కోసుకొచ్చాను కదా, ఫ్రెష్ గానే ఉంటది. ఇదిగో అందులోకి కందిపప్పు, ఎర్రపప్పు గుప్పుడు వేసాను. ఇవి 2 గుప్పుళ్ళు వేసాను. కందిపప్పు, ఎర్రపప్పు మాత్రం 1 గుప్పుడు వేసాను. మంచిదండి, ఎర్రపప్పు వాడటం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిదంట. అందుకని కొంచెం తగిలించాను. అట్లాగా 2 టైమ్స్ కడిగేసుకోవాలి కందిపప్పుని. సరే, ఇదిగో అమ్మ చింత చిగురిని శుభ్రంగా కడిగేసుకోవాలి. ఆల్రెడీ కడిగేసాను. ఇదిగో మంచి నీళ్ళతో కూడా కడిగేసుకుంటున్నాను ఇలాగా. ఇదిగో అమ్మ కందిపప్పు మనం శుభ్రంగా కడిగేసుకున్నాం కదా, ఇప్పుడు ఇందులో వాటర్ వేస్తున్నాను. ఎంత, ఒక 2 గ్లాసులు వేస్తాను. అదిగో ఇప్పుడు చింత చిగురు కూడా వేసేస్తున్నాను ఇందులో. ఇప్పుడు ఇందులోకి 2 ఉల్లిపాయలు ఇలాగా పొడవుగా చీరుకోవాలి. కొంచెం పెద్దగా ఇలా సైజులో కట్ చేసేసుకోవచ్చు. ఒక 4-5 ఇదిగో పచ్చిమిర్చి వేసుకున్నాను. సూపర్గా ఉంటుంది, చాలా బాగుంటుంది. ఇంకా పసుపు, కారం, కొంచెం చిన్న నిమ్మకాయ సైజు అంతా చింతపండు. దానివల్ల కొంచెం బాగా టేస్ట్ ఇచ్చేస్తుంది అనమాట కూర. అది ఇది వేయటం వల్ల ఇలాగా. ఇప్పుడు మనం విజిల్ వేయించేసుకోవాలి పప్పు ఉడికేంత వరకు. మనం విజిల్స్ వేయించేసుకున్నాం. ఒక 6 దాకా విజిల్ వేయిస్తా. ఇదిగో అమ్మ మనకి సగం వరకు ఉడికింది. రైస్ కూడా సగ్గుబియ్యం కూడా ఇంకా బాగా మెత్తగా ఉడకాలి. ఇప్పుడు ఇందులో నేను మిల్క్ వేసేస్తాను. ఇదిగో అమ్మ ఒక 1/2 లీటర్ మిల్క్ వేసుకోవాలి. ఇది మొత్తం చక్కగా మనకి సగ్గుబియ్యం రైస్ కూడా ఉడికి చాలా థిక్నెస్గా క్రీమీగా వస్తుంది. అప్పుడు దాకా ఉడికించుకోవాలి. ఓకే, ఇదిగోమ్మా మనకి విజిల్ వేసేసి రైస్ అయిపోయింది. ఇది పక్కకు పెట్టేసుకొని ఇంకా పప్పు విజిల్ వేయించేసుకుంటా. ఓకే, ఉడికిందా అమ్మా? ఉడుకుతుందమ్మా అది. ఇప్పుడు అందులోకి పాయసంలోకి నేను ఏం చేస్తానంటే ఇదిగో కాజు, బాదం, కిస్మిస్ ఇలా చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకోవాలి. ఇంక ఇలాచి. సరేనా? ఇది ఇక్కడ చూడు ఇలా థిక్గా ఇలా ఉడుకుతుంది కదా, ఇంక ఇలా రావాలి చక్కగానే. ఇప్పుడు ఇందులో ఇలాచి కూడా వేసేస్తాను. సరేనా? ఓకే,
ఇదిగోమ్మా మనకి ఇప్పుడు ఇలాచి వేసాం కదా, మనకి ఒక 3 నిమిషాలైనా ఇంకా ఉడకాలి. ఓకే. ఇదిగోమ్మా మనకి రెడీ అయిపోయింది, ఇప్పుడు ఉడికిపోయింది. ఇప్పుడు మనం దించేసుకొని ఇందులో షుగర్ కలుపుకోవాలి. షుగర్ వేసుకుని వేసుకోవచ్చు, లేదంటే పటిక బెల్లం పౌడర్ వేసుకునేటోళ్ళు పటిక బెల్లం పౌడర్ వేసుకోవచ్చు. నేను పటిక బెల్లం పౌడర్ వేస్తున్నాను, ఇది కొంచెమే ఉంది కాబట్టి. షుగర్ పౌడర్ కూడా ఉంది ఇంకానే, ఇదిగో ఆడుకుని ఉంచుకున్నది, అది కూడా మిక్స్ చేస్తా. వైట్ పాయసం మనం ఎంత తీపి తినగలుగుతామో అంత తీపి మిక్స్ చేసుకోవాలి. ఓకే. నేను ఇప్పుడు పటిక బెల్లం పౌడర్ కలిపేసాను కదా, ఇప్పుడు ఇది తీపి సరిపోయిందో లేదో చూసుకుంటాను ఫస్ట్. సరిపోయిందమ్మ ఇప్పుడు. కాకపోతే కొంచెం అర్థమైందా, ఆ కొంచెం ఇది షుగర్ పౌడర్ ఉంది కాబట్టి ఇందులో వేస్తున్నాను, సరేనా? కొంచెం, పెద్ద ఏం అవసరం లేదు, అంతే. మనకి వైట్ పాయసం రెడీ. ఇదిగోమ్మా నెయ్యి, ఇందులో కాజు కిస్మిస్ బాదం ఇందులో వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి. మనకి ఇప్పుడు నెయ్యి కాగింది కదా, ఈ 3 వేసి ఇందులో ఇలా ఫ్రై చేసేసుకోవాలి. ఏగిపోయినాయి అమ్మా, ఇప్పుడు ఇందులో మిక్స్ చేసేస్తున్నానే. ఇదిగో అమ్మ, చక్కగా ఇలా వైట్ పాయసం సగ్గు బియ్యంతో చేసుకుంటే అసలు ఏముంటుందంటే తింటుంటే తిని కొలిది తినాలనిపిస్తుంది. భలే ఉంది. ఇదిగోమ్మా మనకి వైట్ పాయసం రెడీ అయిపోయింది. ఎంత బాగుందో కదా, సూపర్ టేస్ట్ ఉంటుంది. మనకి తిని కొలిది తినాలనిపిస్తుంది. ఇంకా చక్కగా లంచ్ కూడా రెడీ అయిపోతే మనం అది ఇది కలిపి మీకు తిందాం, సరేనా? ఓకే. పప్పు రెడీ అయిందా? రెడీ అయిపోయిందమ్మా, రా. ఇదిగో మనకి చక్కగా పప్పు ఉడికిపోయింది. నేను ఇలాగా గరిటెతోటి ఇలా నలుపుకున్నాను, సరేనా? నలుపుకుంటే ఇదిగో నలిగిపోయింది. కొంచెం మనకి ఇలా గట్టిగా ఉంది కదా, అందుకని ఇక్కడ వాటర్ పెట్టాను చూడు. వేడి నీళ్ళు కొంచెం మనకి వేడి నీళ్ళు మరిగేసి ఇందులో కలుపుకుంటే మనకి తగ్గట్టుగా వస్తుంది. ఇప్పుడు అందులో నేను ఉప్పు వేయలేదు, ఉప్పు వేసుకుంటున్నాను. ఓకే. ఇప్పుడు ఈ వాటర్ని ఇందులో వేసేసుకుంటున్నాను. చూసావా, ఇప్పుడు మనకి ఎలా కావాలో అలాగా పప్పు అనేది రెడీ అయిపోయింది, అవునా? అది ఇప్పుడు మనం తాలింపు వేసేసుకుందామే. ఓకే. మా తాలింపు వేసే ముందు వడియాలు వేయించాము. అదేనమ్మా గుర్తుకొచ్చింది ఇప్పుడే, అందుకని నువ్వు అడుగుతావనే కొంచెం ఆయిల్ ఎక్కువ వేసాను మళ్ళీని. ఓకే. ఇప్పుడు వడియాలు వేయిస్తానే. చల్ల మిరపకాయలు, గుమ్మడి వడియాలు అవి కూడానా? పిండి వడియాలు, పిండి కూడా వేయించు. శ్వేతకి ఇచ్చింది కదా, అన్ని కొన్ని వేపేసి ఏదో చూద్దామే. అయిపోయినాయి, ఒక 2-3 వేసేసి కొత్తిమీర కూడా వేపాలా? మరి సైలెంట్గా చెప్తావేంటి? ఇగోమ్మా ఇది సగ్గు బియ్యం కొత్తిమీరవి, అవేమి ఇందాక రైస్వి వడియాలు. ఇదిగమ్మా కొన్ని చల్ల మిరపకాయలు వేయిస్తున్నాను. ఓకే, వెయ్యిగానే ఎలా ఉబ్బునియే మంచిగా, చాలు. ఇప్పుడు గుమ్మడి వడియాలు కూడా వేయిస్తున్నాను, ఒక 4 చాలు. తలకొకటి తింటారు, బాగుంటాయి. ఇంకా అయినా ఫిక్స్ అవుతే ఎక్కువే. ఉబ్బరించేస్తుందిరా బాబాయ్, ఎంత ఉబ్బరించేస్తుందో. ఇవి కూడా ఎగిపోయినాయి, తీసేస్తున్నా.
వడియాల ప్లేట్ రెడీ. ఇంకో రెండు. ఇదిగోమ్మ మనకి వడియాలు వేయించేసుకున్నాం కదా, ఇక్కడ రెడీ అయిపోయినాయి. ఇప్పుడు తాలింపు వేసేసుకుందాం. ఓకే. ఎల్లుల్లిపాయలు, అందులోకి ఆవాలు, జీలకర్ర, ఓకే. ఇంకా 2-3 ఎండుమిర్చి, కలిమాకు, కొంచెం కరివేపాకు వేయగానే ఎంత మంచి స్మెల్ వస్తుందో. అది ఎక్కువగా ఉంటే చాలా బాగుంటుంది, టేస్ట్ అదని అదిరిపోతుంది. పప్పులోకి కలిమాకే మెయిన్ మనకి. కొంచెం ఇంగువ కూడా చల్లేస్తున్నానమ్మా. ఓకే. ఇంకా ఇలా వేడి వేడిగా తాలింపు వేసుకొని పప్పు తింటుంటే అబ్బబ్బబ్బబ్బబ్బా ఏముంటుంది కదా, చాలా బాగుంటుంది. గ్యాస్ బంద్ చేసాను. ఇదిగో మనకి పప్పు రెడీ, చింత చిగురు పప్పు. సూపర్. ఇదిగో అమ్మ మనకి లంచ్ రెడీ అయిపోయింది. అబ్బబ్బా. సగ్గుబియ్యం పాయసం, వైట్ పాయసం, ఇంకా చింత చిగురు పప్పు, ఆవకాయ, వేడివేడిగా రైస్, ఇంకా నెయ్యి, వడియాలు, గుమ్మడి వడియాలు, సల్లమిరపకాయలు, పిండి వడియాలు, సగ్గుబియ్యం వడియాలు కూడా ఉన్నాయి. ఇంకా ఇలా కూర్చొని తింటుంటే ఎట్లా ఉంటుంది చెప్పు? స్వర్గం. సూపర్ గా ఉంటుంది, భలే ఉంటుంది. ఆహా ఏం టేస్ట్ అబ్బబ్బా. పాయసం అంటే పాయసం కాదు. సూపర్ టేస్ట్, అదిరిపోయింది. సగ్గుబియ్యం పాయసం, వైట్ పాయసం. నాకు ఇలా తింటామంటే ఎంత ఇష్టమో అబ్బా. ఇంకా రైస్లో ఇలా నెయ్యి వేసుకోనమ్మా. ఇంకా చింత చిగురు పప్పు కలుపుకొని ఇలాగా చూసావా, అసలు ఆ కలుపుతుంటే ఆ ఫీలింగ్ ఏంటి? తినమ్మా తిను అన్నట్టు. అబ్బబ్బబ్బా ఏముందే, సూపర్గా కలర్ఫుల్గా. అబ్బా ఆహా అబ్బబ్బా ఉందమ్మా, అదిరిపోయింది. సల్లమిరపకాయ, గుమ్మడి వడియం.